ముంబై ఇండియన్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ ఐపీఎల్. కానీ వాళ్ళ ఆప్షన్‌లో వాళ్ళ దగ్గర పర్స్ లేదు. అంతగా ప్లేయర్స్‌ని కూడా కొనలేదు. వాళ్ళు ఓన్లీ 2 ట్రేడ్స్ అండ్ 1 బిగ్ ప్లేయర్‌తో ఈసారి ఆక్షన్‌ని మొత్తం కంప్లీట్ చేశారు. సో వాళ్ళు ఈసారి ఎలా పెర్ఫార్మ్ చేస్తారు చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ముంబై ఇండియన్స్ యొక్క ఫుల్ స్క్వాడ్ అండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. అర్జెంట్‌గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి దాకా చూసేయండి. సో ఈసారి ముంబై ఇండియన్స్ 25 ప్లేయర్స్తో ఫుల్ స్క్వాడ్, ఫుల్ ప్లేజ్డ్ ఆప్షన్తో, ఫుల్ ప్లేజ్డ్ స్క్వాడ్తో దిగబోతుంది. సో అందులో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి రోహిత్ శర్మ, హిట్ మ్యాన్. సెకండ్ ప్లేయర్ వచ్చేసి మన స్కై. థర్డ్ వచ్చేసి రాబిన్, మీకు తెలిసే ఉంటుంది, ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అనమాట. ఫోర్త్ వచ్చేసి ఇది ఒక ట్రేడ్ పర్సనాలిటీ అనమాట, రూత్లెస్ రూథర్ఫోర్డ్. ఫిఫ్త్ వచ్చేసి రైన్ రెగిల్టన్, సౌత్ ఆఫ్రికా ఓపెనర్ అండ్ లాస్ట్ ఇయర్ కూడా ముంబైకి వెళ్ళాడు. సిక్స్త్ వచ్చేసి డికాక్ గురించి చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ ఎక్స్ ముంబై ప్లేయర్. సెవెంత్ వచ్చేసి ధనీష్ అని చెప్పి ఒక ఇండియన్ ప్లేయర్ అనమాట. ఎయిత్ వచ్చేసి మన తిలక్ వర్మ. అండ్ ఆల్రౌండర్స్లోకి వెళ్దాం. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ అయిపోయి ఆల్రౌండర్స్లోకి వెళ్దాం. ఆల్రౌండర్స్లోకి వెళ్తే నైన్త్ మన కెప్టెన్ హార్దిక్ పాండ్యా. 10th వచ్చేసి నమన్దీర్, ఒక మంచి ఫినిషర్ అని చెప్పాలి. వికెట్స్ పడ్డప్పుడు కాస్త ఇన్నింగ్స్ని క్యారీ చేసే ప్లేయర్ నమన్దీర్. అండ్ 11th వచ్చేసి మిచెల్ శాంట్నర్. 12th వచ్చేసి రాజ్ బావా, ఇతను పంజాబ్కి వెళ్ళాడు. 13th వచ్చేసి అథర్వా, ఇండియన్ ఆల్రౌండర్. 14th వచ్చేసి మయాంక్, అతను కూడా ఇండియన్ ఆల్రౌండర్. 15th వచ్చేసి సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ అనమాట, కార్బిన్ బాష్. అండ్ 16th వచ్చేసి రూత్లెస్ స్పెక్టాక్యులర్ విల్ జాక్స్, ఎందుకంటే లాస్ట్ T20 వరల్డ్ కప్లో మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్తో 4 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ పొందాడు. అండ్ 17th వచ్చేసి లార్డ్ షార్దుల్ ఠాకూర్. హీ కెన్ బ్యాట్, హీ కెన్ బౌలింగ్ అప్పుడప్పుడు మిస్ఫైర్ అవుద్దేమో, కానీ బ్యాటింగ్లో కూడా చాలా హ్యాండీ బ్యాట్స్మెన్. అండ్ నెక్స్ట్ బౌలర్స్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి ట్రెంట్ బోల్ట్, ముంబైకి చాలా ప్రీమియం బౌలర్ అనమాట. 9th వచ్చేసి మయాంక్ మార్కండే, ఒక మంచి హ్యాండీ లెగ్ స్పిన్నర్. నెక్స్ట్ వచ్చేసి దీపక్ చహర్, చెన్నైలో ముంబైలో మంచిగానే పర్ఫామ్ చేశాడు, 2 టీమ్స్ కూడా న్యాయం చేశాడని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి యంగ్ బౌలర్ అశ్వనీ కుమార్, ఇతను కూడా పోయిన సీజన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి రఘు శర్మ, ఇండియన్ బౌలర్. నెక్స్ట్ ఇజార్, అతను కూడా ఒక ఇండియన్ బౌలర్. అండ్ 24th వచ్చేసి అల్లా గన్స్బర్ అనమాట, ఇతను ఆఫ్ఘనిస్తానీ బౌలర్. సో ఇతను రీసెంట్గా ఫామ్ చాలా బాగుంది. ముంబై అయితే ఈ యొక్క పిక్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ 25 వచ్చేసి మన నన్ అదర్ దాన్ బుమ్రా. మొత్తం పూర్తిగా టీం అంతా కూడా ఇతని మీద డిపెండ్ అవ్వాలి. సో ఇది ఫుల్ ప్లేజ్డ్ స్క్వాడ్, 25 ప్లేయర్స్తో, బౌలర్స్, బ్యాట్స్మెన్స్, ఆల్రౌండర్స్. స్క్వాడ్ అయితే అయిపోయింది, ఫుల్ ప్లేజ్డ్ స్క్వాడ్. మొత్తం 25 ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నాం ఎవరున్నారని చెప్పి. నెక్స్ట్ ప్లేయింగ్ 11లోకి వద్దాం. నా ప్లేయింగ్ 11 మన ఛానల్ నుంచి ఆల్రెడీ నేను ఆర్సీబీది అండ్ చెన్నైది పెట్టాను, చూడడం వల్ల ఎవరు చూసేయండి అర్జెంట్గా. అది కూడా ఫుల్ స్క్వాడ్ అండ్ ప్లేయింగ్ 11 పెట్టాను పాసిబుల్ది. అండ్ ఇప్పుడు ముంబై ప్లేయింగ్ 11 వచ్చేసి ఓపెనర్స్ రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్. ఎందుకు వీళ్ళిద్దరంటే వీళ్ళిద్దరికి ఆల్రెడీ వాంకడేలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, ముంబైలో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఐ విల్ పిక్ రోహిత్ అండ్ డికాక్ ఫర్ ఓపెనింగ్ స్టాండ్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3 స్కై. సూర్యకుమార్ యాదవ్ అయితేనే స్టార్టింగ్ బాల్ నుంచి పూర్తిగా ఇన్నింగ్స్ని యాక్సిలరేట్ చేయగలడు. సో ఐ విల్ పిక్ స్కై. అండ్ నెంబర్ 4 వచ్చేసి తిలక్ వర్మ, మన తెలుగు బ్యాట్స్మెన్ తిలక్ వర్మ. చాలా ముంబైకి ఒక మంచి హ్యాండీ కాదు, మోర్ దెన్ హ్యాండీ బ్యాట్స్మెన్ ముంబై ఇండియన్స్కి అయితే. నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా, కెప్టెన్. అండ్ నెంబర్ 6 వచ్చేసి నమన్దీర్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నమన్దీర్ ఒక మంచి ఫినిషర్ ముంబైకి వెళ్ళి. అండ్ 7th వచ్చేసి మిచెల్ శాంట్నర్, న్యూజిలాండ్ కెప్టెన్. ఇతను ఒక నెంబర్ 1 స్పిన్నర్ అనమాట, మీకు గుర్తుందో లేదో, పోయినసారి మొత్తం ముంబై ఫేట్ని మార్చింది కూడా మిచెల్ శాంట్నరే. ఒకే ఒక్క డెలివరీ మన కర్ణాటక బ్యాట్స్మెన్ కరుణ్ నాయర్ ఢిల్లీకి వెళ్ళి సెన్సేషన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ యొక్క ఇన్నింగ్స్లో ఒక స్పెక్టాక్యులర్ బాల్ వేసి గేమ్ మొత్తం చేంజ్ చేయడమే కాదు, ముంబై ఇండియన్స్ సీజన్ మొత్తం కూడా చేంజ్ చేసింది మిచెల్ శాంట్నర్. సో మిచెల్ శాంట్నర్ ఒక స్టార్ ఆల్రౌండర్ కాబట్టి ఆ స్టార్ ఫేస్ అనేది ఉండాలి కాబట్టి ఐఎమ్ చూసింగ్ మిచెల్ శాంట్నర్ అనమాట. 8th వచ్చేసి శార్దుల్ ఠాకూర్, హీ కెన్ బ్యాట్, హీ కెన్ బౌల్. అండ్ 9th వచ్చేసి దీపక్ చహర్ కూడా పవర్ ప్లే చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. 10th వచ్చేసి ట్రెంట్ బోల్ట్, ప్రీమియం బౌలర్. 11th వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. సో ఒకసారి మీరు చూడండి, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్ అండ్ జస్ప్రీత్ బుమ్రా, ముగ్గురు ప్రీమియం బౌలర్స్ పవర్ ప్లే వేస్తే ఆల్మోస్ట్ సగం మ్యాచ్ అక్కడే అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ప్లేలోకి మన శాంట్నర్ అండ్ హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్ ఇట్లా ఒక మొత్తం ఇంకా ఎక్స్ట్రా 3 ఓవర్స్ 3 బౌలర్స్ కూడా వేసుకున్నా కూడా ఒక పవర్ ప్యాకెడ్ బౌలింగ్ లైనప్ అయితే ముంబైకి ఉంది. అండ్ బ్యాటింగ్ ఉంది, ఆల్రౌండింగ్ ఉంది, అంతా ఉంది. వాళ్ళు బేసిక్గా ఈ ఆప్షన్లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళ దగ్గర పర్స్ లేదు, వాళ్ళ దగ్గర పర్స్ చాలా తక్కువ ఉంది. సో వాళ్ళు ఆ తక్కువ పర్స్తో 2 crores పర్స్ సంథింగ్ ఎంతో
వాళ్ళు ఒక మంచి పిక్ అయితే కొన్నారు. డికాక్ని ఎవరు చేసి చేయలేదు, కానీ డికాక్ వాళ్ళకి చాలా క్రూషల్ అవుతుంది. ఎందుకంటే డికాక్ ఫామ్ చూసుకున్నట్లయితే చాలా సెన్సేషనల్గా ఉంది రీసెంట్ టైమ్స్లో. సో ముంబై ఇండియన్స్ మొత్తం ఆల్మోస్ట్ పోయిన ఇయర్ ఏవైతే టీం ఉందో ఆ టీంతోనే వస్తుంది. బట్ రయాన్ రికల్టన్ ప్లేస్లో డికాక్ వస్తాడు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే రొదర్ఫోర్డ్ ఆర్ విల్ జాక్స్ వస్తాడు అనమాట. అప్పుడప్పుడు శాంట్నర్ ప్లేస్లో, అలాగా ట్రెంట్ బోల్ట్ ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్. ఎందుకంటే ఇప్పటికైతే ఇదే ప్లేయింగ్ 11. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్లేయింగ్ 11 ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ డికాక్. నెంబర్ 3 వచ్చేసి స్కై. నెంబర్ 4 వచ్చేసి తిలక్ వర్మ. నెంబర్ 5 వచ్చేసి పాండ్యా. నెంబర్ 6 నమందీర్. నెంబర్ 7 శాంట్నర్. నెంబర్ 8 శార్దుల్ ఠాకూర్. నెంబర్ 9 దీపక్ చహర్. నెంబర్ 10 ట్రెంట్ బోల్ట్. అండ్ నెంబర్ 11 బూమ్ బూమ్ బుమ్రా. ఇది ఒక పాసిబుల్ అండ్ స్ట్రాంగెస్ట్ వ్యాలిడ్ ప్లేయింగ్ 11 ముంబై ఇండియన్స్కి అయితే. వాళ్ళు ఈ యొక్క ప్లేయింగ్ 11తోనే కప్పు కొట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన మంది ఒక్కసారి క్లిక్ అయితే. ఎందుకంటే మెయిన్ ఇక్కడ వాళ్ళ బ్యాటింగ్ అంటే కూడా వాళ్ళ బౌలింగ్ వర్క్ చాలా ఉంది. 3 ప్రీమియం బౌలర్స్, 2 స్వింగ్ అండ్ ఒక యోర్కర్ స్పెషలిస్ట్, మధ్యలో ఒక స్టార్ స్పిన్నర్ శాంట్నర్. సో ఇట్లా వాళ్ళ టీం అంతా చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. అండ్ ఒకవేళ చేజింగ్ వస్తే కనుక ఇంపాక్ట్ ప్లేయర్స్కి విల్ జాక్స్ అండ్ రొదర్ఫోర్డ్ అయితే చాలా ట్రస్టీ అండ్ మినిమం గ్యారంటీ ఉన్న చేస్ ప్లేయర్స్. సో ఇది ముంబై ఇండియన్స్ ఫుల్ స్క్వాడ్ అండ్ ఇది ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11. పాత వీడియోస్ కూడా చూసేయండి అండ్ అర్జెంట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకా మనం 7 టీమ్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సీ యూ. బాయ్.